బిటువాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ మాన్సన్ గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమానికి నేను జిల్లా ప్రోగ్రామ్ అధికారి ఎన్సీటీ అండ్ ఆర్బీఎస్కే ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి ఆశా డే కార్యక్రమంలో ముఖ్యంగా ఆయా గ్రామాల వారీగా అందుతున్న వైద్య సేవలపై సమీక్షించడం జరిగింది. ఆరోగ్య నివేదికలు, అలాగే తక్కువగా పెర్ఫార్మెన్స్ ఉన్నవి, అలాగే వాటిని గుర్తించి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే అంశాల మీద కూడా రివ్యూ చేస్తూ, అలాగే పిహెచ్సిలో కూడా ఎప్పుడు కూడా ప్రతిరోజు వచ్చే ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా ఏ విధంగా సేవలు అందిస్తున్నారు అనే అంశాలపై కూడా సంబంధిత వైద్యాధికారి అలాగే స్టాఫ్ నర్సు ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే పిహెచ్సిలో డెలివరీలో జరుగుతున్న ప్రసవాలు జరిగే తీరును కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఆ విధంగా ఆశా కార్యకర్తలు అనేది ముఖ్యంగా ఆశా కార్యకర్తలు ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఉండే సిఎస్డబ్ల్యూస్ ముఖ్యంగా ఆ గ్రామాల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు చిన్న తలెత్తిన వెంటనే కూడా తెలియజేయాలి. ఆ విషయంలో ఆశలు చాలా కీలకంగా వ్యవహరించాలి. ఎందుకంటే సమస్యని ఎంత త్వరగా గుర్తిస్తే మనం దాన్ని నివారణ కూడా అంత త్వరగా చేయొచ్చు. ఈ ఆరోగ్య సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వేల ద్వారా కూడా ఆ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఆ సంబంధిత నిర్దేశిత లక్ష్యాలను కూడా పూర్తి చేస్తూ మెరుగైన ఆరోగ్యం కోసం కృషి చేయాలని తెలియజేస్తూ, అలాగే ఆశలకు సంబంధించిన ఏవైనా వర్క్ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే పిహెచ్సి ప్రాంగణాన్ని కూడా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కూడా ప్రతి ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు కూడా నాటే కార్యక్రమం జరిగింది. అలాగే ఆసుపత్రి ప్రాంగణాన్ని కూడా ప్రతి నెల కూడా స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా రోగులకి ఆహ్లాదకర వాతావరణం కలిగించే దిశగా ఆసుపత్రి ప్రాంగణాలు ఉంచుకొని తద్వారా మెరుగైన వైద్య సేవలు కృషి చేయాలని సూచిస్తూ ఓపెన్ చేసినప్పుడు కూడా టాబ్లెట్ 2 ముక్కలు అయిపోయి చూసుకోండి. ఏదో ఒక సైడ్ నుంచి ఎందుకంటే టాబ్లెట్ వాళ్ళు తీసుకొని వేసుకుంటారు. ఈవెన్ ఎవరైనా మనకి అక్కడ లోకల్ లీడర్ ఎన్సీటీ సర్వేలో మనకు ఆల్రెడీ క్యాన్సర్ సస్పెక్ట్స్, అలాగే ఇంకా ఎన్సీటీ సర్వే ఏం జరుగుతుంది కొన్ని ప్లాట్ఫామ్ క్లీన్ ఎలాగో ఓపెన్ చేస్తాను స్టూడెంట్ అనుకో టీచర్సా తీసుకోవడానికి